సినిమాతో భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసిన నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ వేదికపై ఆయనకు దక్కిన ఈ గుర్తింపు భారతీయ సినిమాకే గర్వకారణంగా మారింది. మరి రిషబ్ శెట్టికి దక్కిన ఆ ప్రతిష్టాత్మక అవార్డు ఏంటి? ఆ పూర్తి వివరాలు చూద్దాం. కాంతార సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి సినిమా విజయంతో కాదు, అంతర్జాతీయ స్థాయిలో దక్కిన అరుదైన గౌరవంతో. ఆస్ట్రేలియాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2026లో రిషబ్ శెట్టిని లీడర్షిప్ ఇన్ సినిమా అవార్డుకు ఎంపిక చేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తన సినిమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసినందుకు గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఆయనకు అందించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఆగస్టు 13న మెల్బోర్న్లో జరిగే అవార్డుల వేడుకలో రిషబ్ శెట్టి ఈ గౌరవాన్ని అందుకోనున్నాడు. ఈ సందర్భంగా స్పందించిన రిషబ్ శెట్టి ఈ అవార్డుకు ఎంపిక కావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. మన సంస్కృతి, మన మూలాల్ని ప్రతిబింబించే కథల్నే నేనెప్పుడూ నమ్ముతాను. అలాంటి కథల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరిస్తుండడం ఎంతో ఆనందంగా ఉంది. భారతీయ సినిమా వైవిధ్యాన్ని మెల్బోర్న్ వేదికపై అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు ఎదురుచూస్తున్నాను అని అన్నారు. కాంతారాతో భారతీయ జానపద సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసిన రిషబ్ ఇప్పుడు అదే ప్రయాణానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కడం అభిమానుల్ని ఆనందపరుస్తోంది. ఇదిలా ఉంటే రిషబ్ శెట్టి ప్రస్తుతం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రను ఆయన పోషిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకవైపు అంతర్జాతీయ గౌరవం, మరోవైపు భారీ చారిత్రక చిత్రం. ఇలా రిషబ్ శెట్టి కెరీర్ ఇప్పుడు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా స్పైడర్ మ్యాన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఎట్టకేలకు థియేటర్లోకి వచ్చేసింది. కానీ ఈ సినిమా నిజంగానే నోవే హోమ్ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా, లేక భారీ అంచనాల భారంతో తడబడిందా? ముఖ్యంగా హల్క్, పనిషర్ ఎంట్రీలు ఎంతవరకు వర్కౌట్ అయ్యాయి? ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 2021లో విడుదలైన స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ ముగిసిన దగ్గర నుంచే ఈ కథ మొదలవుతుంది. ప్రపంచమంతా స్పైడర్ మ్యాన్ ని పూర్తిగా మర్చిపోవడంతో పీటర్ పార్కర్ ఒంటరి జీవితాన్ని గడుపుతూ కేవలం నగరాన్ని కాపాడే సూపర్ హీరోగానే కొనసాగుతాడు. ప్రేమించిన ఎంజే తనను గుర్తుపట్టకపోవడం, స్నేహితులు కూడా దూరమవడంతో అతని జీవితంలో తీవ్రమైన భావోద్వేగ సంఘర్షణ మొదలవుతుంది. దర్శకుడు డెస్టిన్ డానియల్ క్రెటన్ ఈసారి యాక్షన్ కంటే ఎమోషన్కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. పీటర్ పార్కర్ ఒంటరితనం, ఎంజే కోసం అతను పడే బాధ, తన శక్తులపై నమ్మకం కోల్పోయే క్షణాల్ని చాలా ఎమోషనల్గా చూపించారు. అదే సమయంలో పనిషర్తో వచ్చే యాక్షన్ సీక్వెన్స్లు, క్లైమాక్స్లో అదృశ్య శక్తితో పోరాటం, నింజాలతో ఫైట్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అయితే సినిమా మొత్తం ఫుల్ మాస్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్లేవారికి మాత్రం కొంత నిరాశ కలగొచ్చు. ఎందుకంటే ఇది యాక్షన్ కంటే భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన స్పైడర్ మ్యాన్ కథ. టామ్ హాలండ్ మరోసారి పీటర్ పార్కర్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో తన కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనిపిస్తుంది. జెండయా పాత్రకు ఈసారి స్క్రీన్ టైం తక్కువే అయినా ఆమె కనిపించే ప్రతి సీన్ కథకు బలం చేకూరుస్తుంది. పనిషర్గా జాన్ బెర్నాల్డ్ అదిరిపోయే ఇంపాక్ట్ చూపించగా, మార్క్ రఫేలో హల్క్గా కనిపించే సన్నివేశాలు అభిమానులకు మంచి ట్రీట్. టెక్నికల్గా చూస్తే విజువల్స్, విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ హాలీవుడ్ స్థాయిని మరోసారి నిరూపించాయి. ముఖ్యంగా 3Dలో స్పైడర్ మ్యాన్ చేసే స్వింగ్లు, జంప్లు థియేటర్లో ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతినిస్తాయి. అందుకే ఈ సినిమాను వీలైనంత వరకు 3D ఫార్మాట్లో చూడడం ఉత్తమమని సినీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. రణబీర్ కపూర్ ఒకేసారి 2 పాత్రల్లో కనిపించబోతున్నాడా? రామాయణం ట్రైలర్లో అభిమానులు గుర్తించిన ఆ ఒక్క సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీరాముడిగా కనిపించిన రణబీర్ పశురాముడిగాను కనిపించనున్నాడా? అసలు ట్రైలర్లో దాగి ఉన్న ఆ సర్ప్రైజ్ ఏంటి? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణం ట్రైలర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో చర్చ జరుగుతోంది. దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ విజువల్ ఎపిక్లో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యష్ రావణుడిగా కనిపిస్తుండగా ట్రైలర్లోని ఒక సన్నివేశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదేంటంటే
ఈ సినిమాలో రణబీర్ కపూర్ కేవలం శ్రీరాముడి పాత్రలోనే కాదు, విష్ణుమూర్తి 6వ అవతారమైన పరశురాముడి పాత్రలో కూడా కనిపించనున్నారని అభిమానులు చర్చించుకుంటున్నారు. ట్రైలర్లో కనిపించే ఒక కీలక సన్నివేశంలో పరశురాముడు శ్రీరాముడి ముందు మోకరిల్లి విష్ణువు దివ్య ధనస్సు శారంగమును సమర్పిస్తున్నట్లు చూపించారు. ఆ సన్నివేశంలో ఉన్న సన్యాసి రూపాన్ని జాగ్రత్తగా పరిశీలించిన అభిమానులు అది కూడా రణబీర్ కపూరే అని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ లుక్లో ఆయన్ను గుర్తుపట్టడం కూడా కష్టంగా ఉందంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక ట్రైలర్లో కనిపించిన విజువల్స్, గ్రాఫిక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల ప్రశంసలను అందుకుంటుంది. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్, హ్యాన్స్ జిమ్మర్ సంగీత కలయిక సినిమాపై అంచనాల్ని మరింత పెంచింది. దాదాపు 4,000 కోట్ల భారీ బడ్జెట్తో 2 భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. మొదటి భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల కానుండగా రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఒక్కటే, రణబీర్ కపూర్ నిజంగానే శ్రీరాముడితో పాటు పరశురాముడి పాత్రలో కూడా కనిపిస్తారా, లేక ట్రైలర్లో కనిపించిన ఆ లుక్ వెనుక మరో ట్విస్ట్ ఉందా? పూర్తి క్లారిటీ సినిమా విడుదలైన తర్వాతే రానుంది. అప్పటి వరకు ఈ ట్రైలర్ మాత్రం అభిమానుల్లో క్యూరియాసిటీని మరింత పెంచేస్తోంది.